ఇక డీటెయిల్ చూస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సహకారంతో పెద్దపల్లి జిల్లా రామగుండం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో డిటిపి గ్రాఫిక్ డిజైనింగ్ ఉచిత శిక్షణ కోర్సులను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్, రామగుండం జేఎం లలిత్ కుమార్ హాజరై కోర్సులను ప్రారంభించారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఉచిత శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. సోనియా జిఎం సార్ కోరడం అయింది. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే ఇది ప్రాబ్లం ఉంది. నాకు రీసౌండ్ తోటి మాట్లాడిపించాను. వాళ్ళు అంటే పర్సనల్గా రాలేకపోయారు కానీ ఫోన్లో వీడియో కాల్లో ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళు మనం ఇచ్చినటువంటి జాబ్స్. ఈ మధ్య పవిత్ర, తర్వాత వైష్ణవి కూడా ఫైనల్గా 90 మందితో బ్యాచ్ సెట్ అయింది. $1 మిలియన్ వచ్చిన ఒకటే ఉంది. నేను జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేశాను ఇంతకుముందు, సార్ మీరు రావాలి, బ్యాచ్ స్టార్ట్ చేద్దాము, మా సెంటర్ ఐడియల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ పెట్టడం జరిగింది. సార్ ఒక క్వశ్చన్ వేసిండు, దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. అట్లాగే జిఎం గారు జిఎం గారు గారు మన ఎంతో ఫైనల్గా 90 మందితో బ్యాచ్ సెట్ అయింది. $1 మిలియన్ వచ్చిన ఒకటే ఉంది. నేను జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేశాను ఇంతకుముందు, సార్ మీరు రావాలి, బ్యాచ్ స్టార్ట్ చేద్దాము, మా సెంటర్ ఐడియల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ పెట్టడం జరిగింది. సార్ ఒక క్వశ్చన్ వేసిండు, దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. అట్లాగే గోదావరి ఖని RG1 ఏరియాలో తిలక్ నగర్లో ఉన్న సింగరేణి కాలరీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ రోజు నుంచి డిటిపి మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో 45 రోజుల కోర్సులో ప్రారంభించుకోవడం జరిగింది. దీనిని సింగరేణి కాలరీస్ వారు మరియు ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, ట్రైనింగ్ ఇచ్చే సంస్థ, 2 సంస్థలు కలిసి నిర్వహించడం జరుగుతున్నది. దీనికి గోదావరి ఖని మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న యూత్ అందరూ కూడా ఒక 90 మంది ఆల్రెడీ నమోదు చేసుకోవడం జరిగింది. ఇది 3 బ్యాచ్ల కింద 30, ప్రతి బ్యాచ్లో 30 కింద 3 బ్యాచ్లు వరుసగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఎంఎస్ఎంఈ సంస్థ వారు స్వయం ఉపాధి అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం, అట్లా కాకుండా స్వయం ఉపాధితోని వారికి వారు ఉపాధి కల్పించుకుంటూ ఇంకా కొద్ది మందికి ఇంకో 2, 3, 4 చేసే యొక్క దానికోసం ప్రయత్నం జరుగుతున్నది. యువకులు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. వారు మెంటర్షిప్ అన్న కార్యక్రమంతో, అంటే దగ్గర ఉండి వాళ్ళకు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ప్రొడక్ట్ లాంచ్ చేసి మార్కెటింగ్ చేసి ఆదాయం వచ్చిందాకా కూడా దీన్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్, మన ఐటీ మినిస్టర్ గారు శ్రీ శ్రీధర్ బాబు గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు సింగరేణి ఎండి బుద్ధప్రకాష్ సార్, వీరి యొక్క సూచనల మేరకు దీన్ని ముందుకు చేసుకుపోతున్నాం. ఇది కాకుండా